హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. పచ్చి పులుసు కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చి పులుసుని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసులో కొద్దిగా పప్పు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదనుకుంటే డైరెక్ట్గా ఉట్టి పచ్చి పులుసుతో అయినా తినొచ్చు, ఎలా తిన్నా ఓకే. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పచ్చి పులుసు కోసం ముఖ్యంగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. ఇలా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా చింతపండు అంతా క్లీన్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే చింతపండులో డస్ట్ ఉంటుంది. డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన చింతపండుని ఒక పావు గంట పాటు నాననివ్వండి. మీరు పచ్చి పులుసుని ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేయండి. అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసుతో పాటు పప్పు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి కొద్దిగా పప్పు కూడా ఉడకబెట్టుకోండి. దీనికోసమని ఒక బౌల్లో పప్పు తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయండి. చూడండి, కందిపప్పుకున్న కలర్ ఎలా వచ్చిందో ఈ కలర్ అంతా పోయేలాగా శుభ్రంగా ఫ్రెష్ వాటర్ పెట్టి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన కందిపప్పు అంతా కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టండి. ఇలా ఈ కందిపప్పు నానే వరకు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పల్ప్లోంచి చింతపండు జ్యూస్ని ఇలా సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఈ జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు పల్పుకున్న చింతపండు జ్యూస్ అంతా కూడా తీయండి. చింతపండు పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా రసం అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డని ఇలా చిన్న సైజులో కట్ చేసుకోండి. లేదనుకుంటే ఇలా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకుంటారనేది మీ ఇష్టం, ఎలా అయినా ఓకే. ఈ పచ్చి పులుసు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, సాయమినపప్పు, ఇలా ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా కరివేపాకు అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇవన్నీ వేగేలాగా వేయించుకోండి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా తాలింపులో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయండి. పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. అలాగే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇలా ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఈ ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఖచ్చితంగా ఆఫ్ చేయండి. పచ్చి పులుసులో ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. మీకు కావాలి అంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ పచ్చి పులుసుని మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పచ్చి పులుసు తినేటప్పుడు కొద్దిగా పప్పు వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా తినటం వల్ల డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.